హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ షై వ్లాగ్స్. ఇదైతే సోమవారం వ్లాగ్ అనమాట. ఇదైతే పొద్దున్నే లేచి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అంటే ఈవినింగ్ ఒక టూ త్రీ ఆ టైంకి బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. అంటే మరి పొద్దున్న నుంచి సాయంత్రం అంటే వాటర్లో కష్టం కాబట్టి ఈవినింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి మార్నింగ్ టిఫిన్కి లంచ్కి ప్రిపేర్ చేసేస్తున్నాము ముగ్గురం కలిసి. నేనేమో చపాతీ చేస్తున్నా, అక్కడ గౌరీ వచ్చేసి చపాతీ కాలుస్తూ పక్కన ఒడిస్సా స్టైల్లో కర్రీ చేస్తుంది అనమాట. తను ఒడియా అనమాట. కొంచెం వెరైటీగా మా ఎప్పుడు తినేయే కాబట్టి తన చేత అయితే మేము కర్రీ చేయించుకున్నాము. చాలా టేస్టీగా వచ్చింది. ఇక్కడ అర్చన వచ్చేసి ఈ మధ్యాహ్నం సాంబార్కి అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ముక్కలన్నీ కోసేస్తుంది. ఇవైతే చపాతీలు. పిల్లలైతే హెల్ప్ చేస్తున్నారు అనమాట. మాకు వీడియో తీస్తుంది పిల్లలే. ఇంకా అక్కడక్కడ పిల్లలు కొంతమంది లేచారు, కొంతమంది ఉన్నారు. ఇంకా ఇక్కడ హేమో నాకు ఉండలు అందిస్తున్నాను అనమాట. నేనేం చపాతీ ఒత్తుతున్నాను. ఇక్కడ అర్చన ఒలుస్తుంది. వాళ్ళు మామిడికాయలు కూడా వేస్తారంట వాళ్ళ సైడ్. సాంబార్లో అందుకే మామిడికాయలు కూడా వస్తుంది. అన్ని రకాలు వేసింది వెజిటేబుల్స్ అయితే. అంటే ఒడిశాలకి స్టైల్ తెలియదంట వాళ్ళ. మా పవన్ అయితే కుమ్మేశాడనమాట సాంబారు. వాడికి అంత నచ్చిందంట. అదే చెప్తున్నాం, ఇటు సైడ్ ఉండండి రా బాగుంటాయి అని. కూర అయితే రెడీ అయిపోయింది. ఎమ్మీగా వచ్చింది, గ్రేవీగా. దగ్గరికి ఎక్కువ వాటర్ పోయకుండా. ప్రాసెస్ కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి. ఎలాగో వీడియో చేయించుకొని చూపిస్తాను. ఇక్కడ ముందైతే పిల్లలకి బ్రష్ చేయించేసి పిల్లల్ని తినమన్నాము. వాళ్ళైతే ఆగలేరు కదా, నైట్ లేట్ అయింది కాబట్టి ఇప్పుడు త్వరగా తినేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ పిల్లలకి అయిపోయిన తర్వాత మేము ముగ్గురు కూర్చొని తినేస్తున్నాము. చపాతీ ఇంకా కర్రీ. రోటీ ఏనండి, చపాతీ కాదు. ఎందుకంటే వితౌట్ ఆయిల్ కాల్చింది అనమాట. ఎందుకంటే ఎండలకి ఆయిల్ అంత మంచిది కాదు కాబట్టి. ఇది ఇక్కడైతే 1:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే 2కే అనుకున్నాము, కానీ ఆటో ఆయనకి పని ఉందని చెప్పేసి ముందే వచ్చేసాడు. అయినా పెద్ద ఎండగేం అనిపించలేదు, కొంచెం చల్లగా ఉంది. అందుకే బయలుదేరాము. ఆటో బాడుకు పట్టుకొని వెళ్ళిపోయాం అనమాట. రోడ్ అంతా అండి, పక్కన రోడ్లో అన్ని రొయ్యల గుంటలు, చేపల చెరువులు అవే ఉన్నాయి. అటు సైడ్ అంతా పంట పొలాలు తక్కువ ఉన్నాయి, కానీ తక్కువ. అటు కూడా మనలాగే వరి అవేస్తారు. అన్నీ రొయ్యల చెరువుల మీద ఆధారపడే వాళ్ళేనంట. అవేంటంటే వస్తే లాభం బాగా వస్తాయంట, లేదంటే నష్టం కూడా భారీగానే వచ్చిందంట. అంటే కొంచెం మీడియంగా మెయింటైన్ అయితే సాఫీగా పోయిద్ది అనమాట. అంటే మనకి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం షూట్ చేసా. ఇక్కడికైతే వచ్చేసాం బీచ్కి. ఇది వాళ్ళ ఊరికి దగ్గరలో ఉందన్నమాట. వాళ్ళ ఊరు నుంచి ఒక 1/2 అవర్. తూపులపాలెం బీచ్, తీపులపాలెమా ఏదో అనుకుంటా. అక్కడ దగ్గరలో ఏదో ఫ్యాక్టరీ కూడా కనిపిస్తుంది. కొత్తపట్నం పోర్టు, కొత్తపట్నమే, అక్కడ దగ్గరలో ఉండిద్దట అది. ఎండ అయితే ఓకే, పర్వాలేదు, లేక మరీ అంత ఎక్కువ లేదు. ఎందుకంటే కింద వాటర్ ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ ఎండ అనిపించలే. ఇది బీచ్ ఎట్టంటే ఇంతకుముందు చాలా వెడికి ఉండేదంట, అంత భయంగా ఉండేది కాదు. ఇదేంటంటే చాలా లోపలికి వెళ్ళిపోయిందంట. న్యూస్లో కూడా వేసి చూపించారంట. వాటర్ అనేది చాలా వెనక్కి వెళ్ళిపోయింది. దానివల్ల ఏమైందంటే లోతు బాగా తెలుస్తుంది అనమాట. అంటే మోకాళ్ళ లోతుకి వెళ్ళినా కూడా బాగా భయం వేస్తుంది. ఈ కొంచెం భయంగా ఉంది ఎందుకు అంటే, వచ్చేటప్పుడు అదే ఫోర్స్గా వస్తుంది, వెళ్ళేటప్పుడు ఇంకా డబుల్ ఫోర్స్తో మనిషిని లాక్కెళ్ళిపోతుంది అనమాట. అదే భయంగా ఉంది. మేమైతే ఎక్కువసేపు ఉండలా, పిల్లల్ని అసలు దింపలేదన్నమాట లోపలికి. ఒడ్డునైతే అందరినీ వరుసగా కూర్చోబెట్టి మేము జస్ట్ స్విమ్ చేద్దామని అదే కొంచెం మునుగుదామని వెళ్ళాం, కానీ అస్సలు వల్ల కాలేదు. పడిపోతున్నాం అనమాట. వన్స్ పడిపోయామంటే అది వెనక్కి లాక్కెళ్ళిపోతుంది. మనకి స్విమ్మింగ్ రాదు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మేము జస్ట్ మోకాళ్ళ లోతుకే నిలబడ్డాం, కానీ అస్సలు వల్ల కాలేదు. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేసాము. ఇంకా కొంచెం రీల్స్ అని లేదా ఫొటోస్ కానీ స్టార్ట్ చేసాము, కానీ అసలు సపోర్ట్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే సరిగ్గా గట్టిగా నిలబడకపోతే పడిపోతున్నాం అనమాట అలలకి. మేమైతే చాలా రీల్స్ అనుకున్నాం, కానీ ఒక్క రీల్ కూడా సరిగా చేయలేకపోయాం. ఎందుకంటే అలలు అంత విపరీతంగా వస్తున్నాయి. ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్ది బీభత్సంగా వచ్చేస్తున్నాయి అనమాట.
పోలీసులు అయితే అస్సలు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఉంటే ఒడ్డున ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అన్నట్టు చెప్తున్నారు. ఇంకా అందుకని మేము జస్ట్ మోకాళ్ళ లోతు వరకు వెళ్ళి ఏవో చిన్న చిన్న ఫో రీల్స్ అయితే తీసాము. చాలాసేపు ఉండాలనిపించింది కానీ ఇంకా పిల్లలు అసలు ఉండట్లేదు అనమాట. లోపలికి వెళ్దా స్విమ్మింగ్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నారు కానీ మాకే భయం వేస్తుంది. ఇంకా మా అన్నయ్య అయితే అస్సలు వద్దు, లోపలికి చాలా భయంకరంగా ఉంది, వద్దు వద్దు మీరు వెళ్ళారంటే పిల్లలు అస్సలు ఆగరని చెప్పేసి చెప్పారని ఇంకా మేము ఒక 1 అవర్ 1.5 అవర్ అంతే ఉన్నాము, ఎక్కువసేపు ఉండలేదు. ఇంకా ఏవో ఫోటోల కోసం కష్టాలు అనమాట. ఆ ఫోటోల కోసం కష్టాలు పడుతుంటే ఆ వాటర్ సహకరించట్లేదు, పడిపోతున్నాం అనమాట వెనక్కి. అసలైతే ఇద్దరు అర్చనాను గౌరీ అయితే 2 టైమ్స్ మునిగిపోయారు. అంటే మామూలుగా నిలబడలేకపోయారు. నిలబడకపోయేసరికి వాళ్ళు కింద పడిపోయారు అనమాట. పట్టుకోకపోతే ఇంక అంతే, ఇంకా వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళే. అంతగా డేంజరస్గా ఉంది ఆ వాటర్ అయితే. చాలా ఉప్పుగా కూడా ఉంది. వన్స్ మునుగుదామన్నా కూడా అస్సలు వల్ల అవ్వలేదు. చాలా ఉప్పుగా ఉన్నాయి. ఇసుక కూడా లావుగా ఉంది. అది వచ్చేసి డైరెక్ట్ మీద పడిపోతుంది అనమాట. ఇసుక చాలా ఇసుకగా ఉంది, అంటే గుచ్చుకుంటుంది అనమాట లోపలికి వచ్చేసి. ఇంకా పిల్లల్ని అయితే అలా వరుసగా కూర్చోబెట్టాం కానీ వాళ్ళు అస్సలు ఆగట్లేదు. కూర్చోబెట్టే వాళ్ళకి కిందకి వెళ్ళిపోతున్నారు అనమాట. అందులో మనకు అసలు వాటర్ చూస్తే అసలు ఆగదనమాట. ఎప్పుడెప్పుడు మునుగుదామా అనిపించింది. అంటే స్విమ్మింగ్ రాకపోయినా ఏదో కొంచెం అట్లా మునిగితే అదొక హ్యాపీ కదా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోతు చూసి ఆ అలలు చూసి చాలా భయం వేసింది. పిల్లలేమో వెళ్దాం మమ్మీ అంటున్నారు కానీ పాపం వాళ్ళకి చెప్పలేము వాళ్ళ బాధ, మన బాధ. అక్కడ చాలా భయంకరంగా వస్తున్నాయి. ఎంత ఫోర్స్గా వస్తున్నాయి అంటే ఒక కాలు వచ్చి కిందకి తీసుకెళ్ళిపోతుందంట అనమాట పిల్లల్ని. ప్రతి వాళ్ళకి పైకి అయితే కూర్చోబెట్టేస్తున్నాడు అన్నయ్య, వీడియో తీస్తున్నాడు కాబట్టి. మేము ఇంకా కింద అసలు మేమైతే పట్టించుకున్నాంలే కానీ పిల్లల్ని ఎక్కువ అన్నయ్య పిల్లల్ని పట్టించుకున్నాడు. మాకు కూడా జాగ్రత్త అని చెప్తున్నాడు. అది చూసారుగా పవన్ ఎంత కిందకి వెళ్ళిపోయాడు. అసలు చాలా భయంకరంగా ఉంది. బాగా ఆడేసుకున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి చాలా ఫోటోలు దిగామన్నమాట. ఆ రోజైతే నిండిపోయింది గ్యాలరీ. ఒక 350-400 దాకా ఫొటోస్ అయితే వచ్చినాయి అనమాట. ఎంత ఎంజాయ్ చేసామంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అన్నట్టుగా. మా వాడైతే అస్సలు ఆగట్లేదండి. అందరికీ భయం వేస్తుంది కానీ వాడికి మాత్రం భయం వేయట్లా. ఆ అన్నయ్యకి కూడా భయపడట్లేదు అనమాట. అదేమంటే నేను మునుగుతా నేను స్విమ్మింగ్ చేస్తా అన్నాడు. స్విమ్మింగ్ చేసేది కాదు నాయన అని చెప్తున్నా, వినట్లేదు అనమాట. అది అలా కూర్చుంటే చాలు నిక్కిలిపోతున్నారు. ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీయలేదు కానీ అర్చన గౌరీ అయితే మునిగిపోయారు ఒకసారి అయితే. మేము అట్లా ఏదో ఫొటోస్ కోసం అని చెప్పేసి స్టిల్స్ తీస్తున్నాం కానీ అదంతా పైకి ఉండే కొంది ఏంటంటే, అంటే ఈవినింగ్ అయ్యే కొంది చాలా పైకి వచ్చేస్తున్నాయి, అంటే ఒడ్డు పైకి. ఇంక మేము చాలాసేపు అక్కడే ఇంక మునగలేక ఒడ్డుకు వచ్చేసి కూర్చున్నా కూడా మీద కొట్టేస్తున్నాయి అనమాట మొక్కానికి. అవి ఇసుక రేణువులు చాలా లావుగా ఉండి మంట వస్తుంది అనమాట, ఉప్పు నీళ్ళు కాబట్టి. మా వాడు అక్కడ ఇసుకతో ఇల్లు కడుతున్నాడు, శివలింగం ఏదో చేశారని చెప్తున్నాడు. ఇంక నేను గౌరీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అర్చన ఒడ్డుకు వచ్చేసింది. అన్నయ్య ఇంక చాలే వచ్చేయండి అంటున్నాడని ఇంక అర్చన అయితే ఒడ్డుకు వచ్చేసింది. నేను గౌరీ అయితే ఏవో చేస్తూ ఉన్నాం అనమాట మాకు నచ్చినట్లుగా. ఇంక లాస్ట్కి ఇంక అన్నయ్య కూడా లోపలికి వెళ్ళాడు. అన్నయ్య కూడా భయం వేస్తుంది, స్విమ్మింగ్ వచ్చినా కానీ భయంకరంగా ఉందమ్మా వద్దులే అని చెప్పేసి కొంచెం సేపు అయితే ఉండి పిల్లల్ని ఆడిపించుకొని వచ్చేసాము. ఆ బీచ్లో అండి ఏమంటారు వాటిని, క్రాబ్స్ ఉంటాయి కదా, క్రాబ్స్ ఉన్నాయి అనమాట. చిన్న క్రాబ్స్ ఎన్ని ఉన్నాయో మరి అవి ఎలా పట్టుకుంటారో. మన నీడ తగిలినా మన సౌండ్ వచ్చినా మాత్రం లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఒక 1.5 తర్వాత అయితే ఇంకా ఆటోలోకి వచ్చేసాము. అంటే పైన ఎండ, కింద ఏమో ఉప్పు వాటర్ కదా, ఎక్కువసేపు ఉండలేము. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్ అమ్ముతుంటే మేమైతే ఐస్ క్రీమ్స్ తీసుకొని తినేసాం అనమాట. ఇంకేం ఫుడ్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము మధ్యాహ్నం లంచ్ చేసే వెళ్ళాం కాబట్టి. ఇక్కడ ఆటోలో పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళేసరికి కొంచెం చీకటి పడింది, ఎందుకంటే వాళ్ళ ఊరు నుంచి ఆ ఊరికి 40 minutes ఎంతో పట్టిద్ది అనుకుంటా. కొంచెం అక్కడక్కడ రోడ్లు బాగాలేవు కాబట్టి అలా వెళ్ళామన్నమాట. ఎంత ఇసుక ఉందంటే మా బట్టల్లో కనీసం ఒక్కొక్కరం ఒక కేజీ సుమారు తీసుకెళ్ళి ఉంటాము, అంత ఇసుక ఉంది. ఎంత ఆల్చినా వెళ్ళట్లేదు, ఎందుకంటే అందరం జీన్స్లు వేసుకున్నాము.
అసలు ఇంపాసిబుల్ అనమాట. లోపల అంతా వెళ్ళిపోయింది, చిరాకుగా ఉంది. వెళ్ళేటప్పుడు అంత ఫ్రెష్గా వెళ్ళాము, వచ్చేటప్పుడు అంత చండాలంగా అయిపోయి వచ్చామన్నమాట. ఉప్పు నీళ్ళు కాబట్టి చాలా చిరాకేసింది. వెళ్ళేటప్పుడు ఫొటోస్ తీసుకున్నాం అనమాట కొన్ని. అక్కడ కారు ఉంటే ఆ కారు దగ్గర ఫొటోస్ తీసుకున్నాము నేను గౌరీ. కొన్ని ఫొటోస్ అయితే బీచ్లో తీసుకున్నాము. నేను, నా పిల్లలు, గౌరీ వాళ్ళ అబ్బాయి, ఇంకా ఈ మూడు కోతులు కూడా ఫొటోస్ తీసుకున్నాయి. బాగానే ఎంజాయ్ చేసాము. కాకపోతే ఆ మునగలేదనే బాధ ఒకటే ఉంది. ఈసారి ఇంకో ఎక్కడికైనా మా సైడ్ ఉందండి, ఏమంటారు దాన్ని, చీరాల బీచ్. అసలు అంటే ఎంత లోతుకి వెళ్ళినా కూడా, అంటే మనం మొహం వరకు వెళ్ళినా కూడా అంత ఎనిక్ అనేది లాగదు. ఇది బీచ్ మాత్రం చాలా భయంకర. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి బీచ్ని. చాలా ఎనిక్ లేకపోతుంది. ఇలాంటి బీచ్లకు అస్సలు వెళ్ళకూడదు, డేంజర్. అందుకే మేము ఎక్కువసేపు ఉండలేదు. మా అన్నయ్యని కాలు వరకు తీయన్నయ్య అంటే మా బాడీలు కూడా తీసేసాడు. ఆ రోజుకి మా కెమెరామెన్ మా అన్నయ్యే. అంత చూసారా, పళ్ళలో పైన కూర్చోబెడితే మా వరకు వచ్చేసారు. అలా ఉందన్నమాట. ఒళ్ళు మండేస్తుంది అనమాట. మా చిన్నోడికి ఎక్కువసేపు ఉండలేదు. వాడు ఒక అరగంట ఉన్నాడు, ఇంక లేచి నిలబడి వెనకాలకి వెళ్ళిపోదామని. అందుకని వెళ్ళిపోయాం అనమాట. ఎక్కువ మంది ఏం లేరు, ఎందుకంటే మేము మండే వెళ్ళాం కాబట్టి. సండే అయితే కొంచెం ఉంటారంట. అక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంది. అంతా నాన్ వెజ్, ఇంకా డ్రింక్స్ అవంతా ఉన్నాయి. ఇక్కడైతే కపుల్స్ అనమాట. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు స్టీల్స్ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసి, ఆఫ్టర్ 3 years అండి మేము కలిసి. అంటే నేను అర్చన అయితే బిఫోర్ 8 years నుంచి అక్కడ వేరే కంపెనీలో కలిసే ఉన్నాము. గౌరీ 1 year ఉంది మాతో పాటు. అయినా చాలా క్లోజ్ అయిపోయాము. ఇంకా వేరు ఊర్లు వెళ్ళిపోయాం కాబట్టి ఎప్పుడన్నా ఫోన్ చేసుకుంటాం. అనుకోకుండా కలిసినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ముందేం ప్లాన్ చేసుకోలేదు కానీ అలా వెళ్ళిపోయాము. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. ఇంకా ప్లాన్ చేసుకోవాలి. ఇలాగా గెట్ టుగెదర్ చాలా బాగుంది. మేము అలాగే అనుకున్నాము. ఇంకా ఎక్కువ మందితో మరిన్ని ట్రిప్పులు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. దేవుడు ఎలా నిర్ణయిస్తాడో అప్పటిని బట్టి. ఇక్కడ మా హీరో వచ్చాడు. ఓకే, మరి వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో. ఓకేనా? బాయ్ మరి.